హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంజనీరింగ్ ఛానల్. ఐఎమ్ ఖాలిద్. లాస్ట్ సెషన్లో మనం వచ్చేసి వెరీలాగ్లో ఉన్న డిఫరెంట్ డేటా టైప్స్ గురించి చూసాం కదా. సో ఈ సెషన్లో వచ్చేసి మనం ఆ డేటా టైప్స్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకేనా. సో లెట్ us see వన్ ఎగ్జాంపుల్ ఫర్ ద డేటా టైప్స్. ఓకే, మనకి ఎన్ని డేటా టైప్స్ మనం డిస్కస్ చేసాం? ఇంటీజర్, రియల్, టైం కదా. సో మళ్ళీ టైంలో వచ్చేసి మనకు రియల్ టైం అని కూడా మనం డిస్కస్ అయితే చేసాం కదా. సో ఫస్ట్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను, మాడ్యూల్ టీబీ. ఓకేనా, టీబీ అనే నేమ్తో ఒక టెస్ట్ బెంచ్ తీసుకున్నాను అనమాట నేను. ఓకేనా, ఇప్పుడు వచ్చేసేసి నేను 3 వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేశాను, వేర్1, వేర్ బి అండ్ వేర్ సి. ఓకేనా, సో ఇప్పుడు వేర్ ఏ అనేది నాకు ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్. వేర్ బి అనేది నాకు ఒక వేరియబుల్, రియల్ అనే డేటా టైప్కి సంబంధించిన వేర్ బి అనే వేరియబుల్ అనమాట నాకు. ఓకేనా, సో వేర్ సి అనేది టైంకి సంబంధించింది. సో ఇప్పుడు నేను వచ్చేసి డిక్లరేషన్ అయితే చేసుకున్నాను అనమాట కదా. సో నా వేరియబుల్స్ అయితే 3 వేరియబుల్స్ అయితే డిక్లరేషన్ చేసుకున్నాను నేను కదా. సో వేర్ యొక్క డిఫరెంట్ డేటా టైప్, ఇది ఒక డిఫరెంట్ డేటా టైప్, ఇది అండ్ ఒక డిఫరెంట్ డేటా టైప్. 3 డిఫరెంట్ డేటా టైప్స్కి 3 డిఫరెంట్ వేరియబుల్స్ అయితే నేను వచ్చి డిక్లేర్ అయితే చేసుకున్నాను. సో డిక్లేర్ చేసిన తర్వాత నేనేం చేయాలి? సో నేనేం చేస్తానంటే వేరియబుల్స్కి ఇనిషియలైజ్ చేస్తానన్నమాట నేను. అంటే వాల్యూస్ అనేవి అసైన్ చేస్తాను. ఆల్ వేరియబుల్స్కి 3 వేరియబుల్స్కి నేను వాల్యూస్ అయితే అసైన్ చేస్తానన్నమాట. సో నేను వాల్యూస్ అసైన్ చేయాలి అన్నప్పుడు మనము కన్ఫర్మ్గా ఇనిషియల్ బ్లాక్లో చేయాలన్నమాట. ఇనిషియల్ బ్లాక్ తీసుకొని ఇనిషియల్ బ్లాక్ లోపల మనం వచ్చేసి వేరియబుల్స్ ఇనిషియలైజేషన్ అయితే చేస్తామన్నమాట. ఇనిషియలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం వచ్చేసి వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేస్తాం కదా. సో ఆ వాల్యూస్ అసైన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇనిషియలైజేషన్ అంటాం అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి నేను ఇనిషియల్ బ్లాక్ తీసుకుంటాను. సో ఇనిషియల్ బిగిన్. సో బిగిన్ ఎందుకు చేస్తున్నానంటే నాకు ఇనిషియల్ బ్లాక్ లోపల ఒక సింగిల్ సెంటెన్స్ నేను రాయాలి, ఒక సింగిల్ స్టేట్మెంట్ రాయాలన్నప్పుడు నాకు వచ్చి బిగిన్ ఎండ్ అనేది అవసరం లేదు. బట్ నాకు మల్టిపుల్ స్టేట్మెంట్స్ అనేది నేను రాయాలి అనుకున్నప్పుడు కన్ఫర్మ్గా బిగిన్ ఎండ్ తీసుకొని బిగిన్ ఎండ్ లోపల వచ్చి నేను వచ్చి స్టేట్మెంట్స్ అన్ని రాయాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ వచ్చి నాకు 3 డేటా టైప్స్ ఉన్నాయి కదా. 3 డేటా టైప్స్కి నేను అసైన్ చేయాలన్నప్పుడు నాకు కన్ఫర్మ్గా మోర్ దాన్ 1 స్టేట్మెంట్ నేను ఇక్కడ యూస్ చేయాల్సి వస్తుంది కాబట్టి బిగిన్ ఎండ్ అనేది యూస్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ చూడండి, సో ఇనిషియల్ బిగిన్, సో ఇనిషియల్ బ్లాక్ బిగిన్ చేశాను అనమాట నేను. ఓకేనా, బిగిన్ అయింది, స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఫస్ట్ వచ్చి నేను వేర్ అండర్ స్కోర్ ఏ అంటే ఇంటీజర్ వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తాను అనమాట. వేర్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, సో మనకు ఇంటీజర్ అనేది ఎంత దాని విడ్త్ ఎంత, సైజ్ ఎంత, 32 బిట్స్ కదా. సో అందుకని చెప్పేసి నేను వచ్చి ఇక్కడ చూడండి, నేను ఇలా మెన్షన్ చేశాను అనమాట, 32 టిక్ హెచ్ అని చెప్పేసి వాల్యూ అసైన్ చేస్తా. వాల్యూ ఏంటి? ABCD _ 4321 అనమాట. సో ఇక్కడ నేను 32 అని చెప్పి సైజ్ ఇచ్చాను కదా. సో టిక్ అని చెప్పేసి హెచ్ అని బేస్ ఫార్మాట్ కూడా ఇచ్చాను అనమాట. సో ఇదేంటి, నాకు నంబర్ ఫార్మాట్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఇది వచ్చేసి నాకు సైజ్డ్ ఫార్మాట్ కదా. సైజ్డ్ ఫార్మాట్లో ఏంటి, సైజ్ కూడా ఉంటుంది, నాకు సైజ్ కూడా మెన్షన్ చేయాలి. ఆ తర్వాత నేను వచ్చేసి బేస్ ఫార్మాట్ ఏంటి అనేది మెన్షన్ చేసి ఆ తర్వాత వాల్యూ అనేది ఇస్తాను నేను కదా. సో సేమ్ వే ఇది వచ్చేసి నాకు ఇలా ఈ వేలో నేను వాల్యూ ఇవ్వడం ఏంటి, నేను సైజ్డ్ ఫార్మాట్ అనేది యూస్ చేశాను ఇక్కడ. ఓకేనా, సో ఇలా ఇప్పుడు ఈ వాల్యూ వచ్చేసి నాకు వేరియబుల్ ఏ, వేర్ అండర్ స్కోర్ ఏకి అసైన్ అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఏంటి, నాకు రియల్ వేరియబుల్ ఉంది కదా, వేర్ అండర్ స్కోర్ బి, దీనికి వాల్యూ అసైన్ చేస్తాను నేను. సో రియల్ అంటే ఏంటి, ఫ్లోటింగ్ పాయింట్ క్వాంటిటీ అని చెప్పాను కదా. సో అందుకని చెప్పేసి వేర్ అండర్ స్కోర్ బి ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఒక ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ దీనికి అసైన్ చేస్తున్నా. ఆ నెంబర్ ఏంటంటే 0.2613 అనే నంబర్, ఒక వాల్యూ నేను వేర్ అండర్ స్కోర్ బీకి అసైన్ చేస్తాను. ఓకేనా, సో అసైన్ చేసిన తర్వాత ఇంకొక వేరియబుల్ ఏంటి, నాకు వేర్ అండర్ స్కోర్ సి అనేది థర్డ్ వేరియబుల్ కదా. సో ఈ వేరియబుల్ వచ్చేసి టైంకి సంబంధించింది. సో మనం వాల్యూస్ అసైన్ చేయాల్సిన అవసరం లేదనమాట దీనికి. ఎందుకంటే టైం అనేది అది తీసుకొని మనకు చెప్పాలి, ఎంత టైం అవుతుంది అనేది అది క్యాలిక్యులేట్ చేసుకొని మనకు టూల్ క్యాలిక్యులేట్ చేసి మనకు ఆ వేరియబుల్కి అసైన్ చేస్తుంది అనమాట మనకు. ఓకేనా, మనం అసైన్ చేయాల్సిన అవసరం లేదు దానికి. సో ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి #10 అని డిలే ఇస్తున్నా. ఇది వచ్చి టైం డిలే అనమాట. #10 అని ఎప్పుడైతే ఇస్తానో ఇది టైం డిలే అనమాట. ఒక 10 నానోసెకండ్స్ తర్వాత నేను వచ్చి ఏం చేస్తాను, ఇప్పుడు ఈ 2 వేరియబుల్స్ నేను వాల్యూస్ అసైన్ చేశాను కదా. ఇప్పుడు అసైన్ అయ్యాయా లేదా అని నేను చెక్ చేయాలంటే డిస్ప్లే చేసి చూడాలి కదా. సో అందుకని చెప్పి నేను డిస్ప్లే స్టేట్మెంట్స్ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఒక డిస్ప్లే స్టేట్మెంట్ వచ్చేసి వేర్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఫార్మాట్ స్పెసిఫైయర్ అనమాట. ఇక్కడ చూడండి %0h అని ఇచ్చాను కదా నేను, ఇది వచ్చి ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటారు దీన్ని. సో ఫార్మాట్ స్పెసిఫైయర్స్ మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి